మిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది అన్న సామెత ఊరికే రాలేదు. కొత్త ప్రదేశాల సందర్శన మనుషుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తోంది. దీంతో పాటు ఓర్పు, విజ్ఞానం, సానుకూల దృక్పథాలను అలవరుస్తాయి. విహారం కొందరికి వినోదం అయితే మరికొందరికి విజ్ఞానం, ఇంకొందరికి విలాసం కలుగు చేస్తోంది. విహారం ఒక అనుభవ సారంగా మిగిలిపోతోంది. నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీగా సాగే రొటీన్ జీవితానికి బ్రేక్ లాంటిది కావాలంటే టూర్ వెళ్లాల్సిందే. టూరింగ్ అన్నది మనిషి జీవితంపై చాలా ప్రభావం చూపిస్తోంది. ఒక రకంగా మనిషిని రీసెట్ చేస్తుందన్నమాట. జీవితాలలో యాంత్రికతను పోగొట్టి అప్పుడప్పుడు కాస్త కొత్తదనం నింపేవి టూర్లే అంటే అతిశయోక్తి కాదేమో. అది డివోషనల్ టూరే కావచ్చు, ప్రకృతి సందర్శన లేదా చారిత్రాత్మక ప్రదేశాలే కావచ్చు. ఎవరి ఆసక్తిని బట్టి ఆ రకమైన టూరిజం వారికి ఆనందాన్నిస్తాయి. నిజానికి 5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా కారణంగా పర్యాటకం అడ్డంగా పడిపోయిన ఉపశమనం తరువాత మళ్లీ వేగం పుంజుకుంది. దేశం విదేశం అన్నది తేడా లేకుండా మనిషి ఆర్థిక స్థితిని బట్టి పర్యాటకం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచ పర్యాటకంపై జనానికి మంచి అవగాహన వచ్చేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనిని ప్రపంచంలోని అన్ని దేశాలు నిర్వహిస్తున్నారు. టూరిజం వల్ల రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక అంశాలపై పడే ప్రభావాన్ని ఈ సందర్భంగా చర్చిస్తుంటారు. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది. పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు పర్యాటకానికి అనువైన వాతావరణం కల్పించే మార్గాలపై సదస్సులు నిర్వహిస్తారు. ఈ రంగం మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా తీవ్రమైన సమస్యలు తలెత్తుకున్నాయి. ముఖ్యంగా 2 దేశాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగా రవాణా వ్యవస్థతో పాటు నిత్యావసరాల విషయంలోనూ సమస్యలు తప్పడం లేదు. అన్ని దేశాలపై ఈ యుద్ధాల ప్రభావం ఎంతో కొంత పడుతూనే ఉంది. ఏ దేశానికైనా ఆర్థిక అభివృద్ధిని పెంచడంలో పర్యాటక రంగం ముఖ్యమైన పాత్ర వహిస్తోంది. పర్యాటక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 1980 నుంచి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతి ఏడాది కొత్త థీమ్తో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈసారి 2025 సెప్టెంబర్ 27న జరుగుతున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పర్యాటకంతో పరివర్తన అనే థీమ్తో జరుపుకోనున్నారు. పర్యాటకం వల్ల కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజలలో సానుకూల మార్పును ఎలా తీసుకొస్తుందన్నది థీమ్ గా ఉండనుంది. పర్యాటకం స్థిరమైన మార్పుకు ఒక సాధనంగా ఎలా ఉపయోగపడుతుందన్నది హైలైట్ చేస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. 1980లో సెప్టెంబర్ 27ను జరుపుకోవడానికి పచ్చ జెండా ఊపింది. ఈ రోజునే ఎంచుకోవడానికి బలమైన కారణం కూడా ఉందండోయ్. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారిక హోదాను అందుకుంది. అందువల్ల సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచాన్ని ఒక చోట చేర్చే సామర్థ్యం కేవలం పర్యాటకానికే ఉంటుంది. అంతర్జాతీయ సమాజంలో ఈ రంగం ప్రమేయం అనేక అంశాల్లో సానుకూల వృద్ధిని పెంచుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఉపాధి కల్పనలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది. సంస్కృతి, చరిత్ర విషయంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం టూరిజం వల్ల ప్రపంచ శాంతి ఎలా సాధ్యమన్నది తెలియజేస్తోంది. మనుషులలో వచ్చే మార్పు గురించి మరోమారు ఆలోచించేలా చేస్తోంది. ప్రస్తుతం యుద్ధాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారేలా చేస్తున్నాయి. యుద్ధాల కారణంగా అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం కూడా ఒకటి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ థీమ్ ను UNWTO ప్రతిపాదించింది. ప్రపంచ దేశాలను నిదానంగా సాధారణ స్థాయికి తీసుకురావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ద్వారా ప్రజలలో పరివర్తన తెచ్చేందుకు ఈ రోజును ఉపయోగించుకోవాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పింది. అంతేకాకుండా పురోగతి ఫలితాలను ప్రపంచంలోని ప్రతి మూలకు విస్తరించాలని, ఏ కమ్యూనిటీలో ఈ విషయంలో వెనుకంజలో ఉండకూడదని నిర్ణయించింది. టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చంటూ ప్రచారం చేయడంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి టూరిజం డిపార్ట్మెంట్ లో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడం చేస్తారు. పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం జరుగుతోంది.
ఎవరి తహతకు తగినట్లుగా తమకు దగ్గరగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లను సందర్శించేలా జనానికి అవగాహన కల్పించడం చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణలో సందర్శించాల్సిన ముఖ్యమైన వాటిలో వరంగల్, వేములవాడ, రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ కోట, నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట, భద్రాచలం, మెదక్ చర్చ్, మల్లెల తీర్థం, రామప్ప దేవాలయం, హుస్సేన్ సాగర్, సాలార్జంగ్ మ్యూజియం, అనంతగిరి కొండలు, చార్మినార్, కేబుల్ బ్రిడ్జ్, నెహ్రూ జూలాజికల్ పార్క్, పలక్నుమా ప్యాలెస్, రామగిరి, సోమశిల, బోగత జలపాతం, స్వర్ణగిరి వంటి అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈసారి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టబోతోంది. తెలంగాణలో పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ఇతర దేశాల కన్నా భారతదేశంలో గణనీయమైన వారసత్వ సంపద ఉంది. యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు భారత్లో 43 ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 నివేదిక ప్రకారం 114 దేశాలలో భారత్ 39వ స్థానంలో ఉంది. 1966లో ప్రారంభమైన భారత పర్యాటక అభివృద్ధి సంస్థ, ఇతర రాష్ట్ర స్థాయి పర్యాటక సంస్థలు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాయి. గత ఏడాది నాటికి భారత పర్యాటక రంగం ద్వారా 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2029 నాటికి పర్యాటక రంగం ఆదాయం 35 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తున్న వారిలో 90% భారతీయులే ఉన్నారు. టూరిజం మంత్రిత్వ శాఖ ఇన్క్రెడిబుల్ ఇండియా నినాదంతో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. భారత పర్యాటక రంగం ప్రస్తుతం 6.9% వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. భారత్ కు వచ్చే విదేశీ పర్యాటకులలో ఎక్కువగా సందర్శించే ప్రాంతాలలో ఆగ్రా ముందు వరుసలో ఉంటుంది. ఆ తర్వాత వరుసగా ఢిల్లీ, జైపూర్, గోవా, ముంబై, చెన్నై, మైసూర్, హంపి, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రయాణించడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. యాత్రలు, వినోదాలు, విలాసాల పరిధిని దాటి విజ్ఞాన సాధనాలుగా, అనుభవ సారాలుగా ఎదగడం మధ్య యుగాలలోనే మొదలైంది. సాంకేతికత అలవర్చుకున్న ఆధునిక కాలంలో రకరకాల ప్రయోజనాల కోసం ప్రజలు పర్యటనలు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల విహారం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకొని శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది చాలా దేశాలకు వాటి ఆర్థిక వ్యవస్థలలో ప్రధాన భూమికను పోషిస్తోంది. ఆధునిక పర్యాటక పితామహుడిగా పేరుగాంచిన థామస్ కుక్ తర్వాత పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల మందికి పైగా పర్యాటకులు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. అత్యధిక పర్యాటకులు సందర్శించిన దేశంగా ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంటుంది. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాలు వస్తాయి. టాప్ 10 దేశాల్లో యూరప్, ఆసియా, పసిఫిక్ దేశాలే ఎక్కువగా ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్త ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే కొనసాగుతున్నాయి. అంటే టూరిస్ట్ స్పాట్లలో జరిగే అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన అవసరాలన్నమాట. ప్రతి 10 ఉద్యోగాల్లో 1 పర్యాటక రంగమే కల్పిస్తోంది. టూరిస్ట్ గైడ్ నుంచి మొదలుకొని సామానులు మోసే కూలీల దాకా అందరికీ చేతి నిండా పని కల్పించబడుతోంది. పర్యాటక రంగం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది.